నేను వచ్చినా మీకే రిస్కు, నేను రాకుండా పోయినా మీకే రిస్కు అన్నట్టే చేస్తున్నాయి వానలు. చెరువులు కుంటలే కాదు, ఇండ్ల బజార్లు కాలనీలు కూడా నింపుతున్నది. ఇంకో కాడ శినుకు కూడా పడతలేదు. వానలు పడ్డ కాడ పబ్లిక్ది ఒక బాధ అయితే, పడని కాడ ఇంకో బాధ. ఉత్తరం రోకు ఉరిమి ఉరిమి దంచుతున్న వానలు ఇటు దక్షిణం రోకు కూడా దయ చూపెట్టనంటే రైతుల రంది తీరినట్టే. ఇక ఉత్తరాన ఉరుములు దచ్చనాన దుబ్బలు, అటు దిక్కు వడద ఇటు దిక్కు ఉత్త బుడద. అవు మీది బాదుకు వానలు దంచి కొడుతుంటే ఇటు మన దిక్కు మాత్రం పెట్టినన్ని రోజులు ముసురు పెట్టి పత్త లేకుండా పోయింది వాన. బీహార్లో దంచి కొట్టిన వానలకు రోడ్లన్నీ చెరువులైనాయి, కార్లు పడవలైనాయి. అగ చూడోజీ పోరలు కాగితం పడవలతోనే ఆడుకున్నట్టే ఎట్ట ఆడుకుంటూలో నీళ్లలో మునిగిన కార్తోనే ఇంట్లోకించి బయటికి వచ్చేటట్టే లేదు పబ్లిక్ కు. చేతుల్లో చెప్పులు నెత్తిన చెత్తిర్లు, నడుములోతు నీళ్లలో నానా తిప్పలు పడుతున్నారు అక్కడి పబ్లిక్. ఇండ్లల్లో జాగలు లేక బజార్లో పెట్టిన బండ్లన్నీ ఇగో ఇట్లా నీళ్లలో మునిగిపోయినాయి. ఇక రిక్షా బండ్లు దొక్కునేటోళ్ళ గోస అయితే అంతా ఇంత కాదు. మళ్ళా గంత వరదలు కూడా గిట్ట రిక్షా బండ్లు వేసుకొని పోతున్నారు పనులు దేవులాడుకుంటా. ఉత్తగా ఇంట్లో ఉంటే గాసం దొరకదు కదా మరి, అట్ట పోతే పావులో పరకో దొరుకుద్దని వాళ్ళ ఆపోచన వాళ్ళది. మరి ఇటు చూడోజీ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇడిచికొట్టిన వానలకు ఊరంతా మునిగింది, బజార్లన్నీ చెరువులైనాయి. అదేదో సినిమాలో రమ్యకృష్ణ మేడం బుడ్డ పొలగాన్ని మీదికి పట్టుకున్నట్టే ఉన్నది చూసేతందుకు. పసి పొలగానికి ఒంట్ల పానం చూస్తే దవాఖానకు తీసుకుపోయేటి ఆలు మొగలు పడుతున్న తిప్పలకి ఇది. ఇటు మన దిక్కైతే ఏదో లేదనుకుంటా కొత్త కోడల మీద అత్త ప్రేమ చూపెట్టినట్టు ముసురు పెట్టింది, అటే పోయింది ఇక వాన. అది కూడా అన్ని దుక్కుల వడనే పడలేదు. మళ్ళా కొన్ని దుక్కులనైతే ఇంతవరకు చెరువులు కాదు కదా కుంటలు కూడా నిండలేదంటే నమ్ముర్రి. ఆనకాలం సాలై 2 నెలలు అవుతుంది, ఇంతవరకు కుంటలే నిండలేదంటే రైతులేం కావాలి, పంటలకు నీళ్ళెట్ట కావాలి. ఇక ఉన్నది ఆగస్టు నెల, అటంక సెప్టెంబర్ నెలలో అడపదడప చినుకులు. ఈ నెలన్నరలో ఏమన్నా చినుకులు పడితేనే రైతుల కష్టాలు తెల్లారుతాయి. ఇక లేకుంటే పంటలన్నీ ఆగమాగం, రైతుల కోస. అక్కర్లేనప్పుడు రోని కార్తెలో రొంపి చేసిన వానదేవునికి ఇప్పుడు 4 చినుకులు రాల్సాలని ఎందుకు అనిపించకపోయి ఉండొచ్చునో మరి. ఇప్పటి వరకు మన దిక్కు సగం చెరువులు కూడా నిండలేదంటే చూడు వానదేవునికి మన మీద ఎంత వలపోచన ఉన్నదో అనేటిదిగా. వానలతోని మీది బాజుకు పబ్లిక్ తిప్పల పడుతుంటే మన దిక్కు వానలు పడాలని రైతులు మొక్కులు పెట్టుకునేటి కథ అవుతుంది ఇప్పుడు. చూడాలే మరి మన దిక్కు వానదేవుడు ఎప్పుడు దయదలుస్తాడో, చెరువులు కుంటలు ఎప్పుడు పొట్టే రోజుగా నింపుతాడో అనేటిదిగా.